శౌర్య మళ్ళీ మారతాడని నేను అనుకోలేదనుపమా. సంపద వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మన మీద, కళ్యాణి మీద కోపం పెంచుకుంటూనే ఉన్నాడు. మనం ఎంత బతిమలాడినా చివరికి బాబు తన బిడ్డో కాదోనని పరీక్ష చేయించడానికి వెళ్ళాడు. అలాంటి శౌర్య మారాడు. ఆ శివయ్య మన మొరాలకించాడు. అవునమ్మా, కళ్యాణి శౌర్యతో కనిపించకపోయేసరికి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది. ఏం అర్థం కాలేదు. కోపంలో శౌర్యని కొట్టేశాను. అయినా శౌర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. DNA రిపోర్ట్ చూడకుండానే బాబుని తన కొడుక్గా ఒప్పుకున్నాడంటేనే అర్థం అవుతుందమ్మా శౌర్య మారిపోయాడని. శౌర్య మనసు చాలా మంచిది అనుపమా. కాకపోతే వాడికి ప్రేమతో పాటు కోపం కూడా ఎక్కువ. ప్రేమిస్తే వాడికన్నా గొప్పగా ఎవరూ ప్రేమించలేరు. కోపం వస్తే వాడికన్నా ఎక్కువగా ఎవరూ ద్వేషించలేరు కూడా. బాగా చెప్పారు నాన్న. నాకైతే మళ్ళీ మనందరం కలిసి ఉంటామని, మన మనసుల మధ్య దూరాన్ని పెంచే ఈ అడ్డుగోడల దూరాన్ని శౌర్యాన్ని తీసేసే రోజు వస్తుందనిపిస్తుంది. నీ మాటలు విని తదాస్తు దేవులు తదాస్తు అంటే బాగుండును. ఉంటుంది. ఎందుకుండదు? మీరందరూ ఆనందంగా ఉండండి, నేను నా తమ్ముడు మాత్రం కష్టాలు పడుతూ ఉంటాం. మంచి జరగాలని తదాస్తు దేవతలు తదాస్తు అన్నా అడ్డుపట్టానికి కొన్ని పాపిష్టి కళ్ళుంటాయనుపమా. అందరూ ఆనందంగా ఉంటే ఆ కళ్ళు తట్టుకోలేవు. అందుకే మంచి వాళ్ళని కూడా మాటలతో మాయ చేసి వాళ్ళ మనసు మార్చేస్తారు. అమ్మా, నువ్వంటున్నది నన్నే అని తెలుసు అనేదేదో డైరెక్ట్ గా నన్నే అను. బురదలో రాయే తెలుసుకోలేదు. అందుకే మా వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాను. మంచిది. ఎలా అయితే నువ్వు మీ వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నావో నేను అంతే. నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాను. నిజంగా శౌర్య భవిష్యత్తు బాగుండాలని కోరుకునేదానివే అయితే శౌర్య మనసు మార్చాలని చూడవు. కట్టుకున్న భార్య మీద, కన్న కొడుకు మీద ద్వేషం పెంచుకునేలా చేయవు. బాబుని అనాథాశ్రమంలో వదిలేసి రమ్మని పదే పదే గుచ్చి చెప్పేదానివి కాదు. శౌర్య మనసులో లేనిపోని ఆలోచనలు వచ్చేలా మాట్లాడవు. శౌర్య మంచివాడు కాబట్టి ఆలోచించాడు. బాబుని దూరం చేసుకోకుండా ఇంటికి తీసుకొచ్చాడు. అదే ఆలోచించకుండా ఆవేశంతో నిర్ణయం తీసుకునుంటే ఆ పసివాడి భవిష్యత్తు ఏమై ఉండేది? బాబు మీద ఇన్ని రోజులు పెంచుకున్న ప్రేమ దూరమైతే శౌర్య తట్టుకోగలడా? ఇవేవీ నీకు పట్టవు కదా. నీ పంతం నీదే. అవును, నాది పంతమే. నిజం నిప్పు లాంటిది. ఎంత దాచాలని చూసినా దాగదు. మా అమ్మ చెప్తూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను అదే నమ్ముతున్నాను. మీరందరూ వాడు శౌర్య కొడుకే అని ఎంత నమ్మకంగా మాట్లాడి శౌర్య మనసు మార్చినా ఏదో ఒక రోజు వాడు శౌర్య కొడుకు కాడు అని తెలుస్తుంది. నేనే తెలిసేలా చేస్తాను. అప్పుడు నిజమనే నిప్పులో మీ అందరి కపట ప్రేమలు, కళ్యాణి నటన అన్నీ కాలిపోతాయి. కపట ప్రేమ, కుటిల బుద్ధి ఈ ఇంట్లో నీకు మాత్రమే ఉన్నాయి, ఇంకెవరికీ లేవు. నీకు నువ్వు మాత్రమే మంచిదానివి అనుకుంటే సరిపోదు. ఒకసారి నీ అంతరాత్మను ప్రశ్నించుకో. నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. చీ, ఎందుకు ఈ బ్రతుకు అని. నాన్నా! ఏంటి? ఏమండి, ఆగండి. గాడిద పుత్రాన్ని తిడితే వీడా నా కొడుకని గాడిద ఏడ్చినట్టు మీరెంత చెప్పినా ఎంత తిట్టినా అది మారదండి.
నేనేమన్నానని నా చీర లాగారు ఆఫీసర్? అమ్మో అమ్మో అమ్మో, ఆ కళ్యాణి అనుపమ చెవిలో దూరిపోతుందేమో అనుకున్నాను. కాని కళ్యాణి అనుపమ కంటే మాయలాడి భగభగ మండుతున్న నా కొడుకుని దాని మాటలతో చిటికెలో చల్లార్చేసింది. ఇప్పుడు బరి తెగించి కింద మీద పడుతుంది. వీడేమో వెర్రి బాగులోడాయే దాని మాయలో పడిపోయాడు. ఈ పాటికి గోడకివ్వతలున్న కళ్యాణి అవతలున్న వాళ్ళు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంటారు. దమయంతి ఓడిపోయింది. శౌర్య దమయంతి మాట లెక్క చేయలేదు. మళ్ళీ మన దారిలోకొచ్చాడు. ఇక అందరం కలిసుంటామని పడుకొని కలలు కంటూ ఉంటారు. నేను బ్రతికుండగా అనుపమ కళ్యాణి మొహాల్లో ఆనందం ఉండనిస్తానా? రిపోర్ట్స్ ముక్కలు చేయించాననేగా కళ్యాణి నీ ఆనందం. ఇప్పుడు వీటిని అంటించి ఇందులో ఎవరి పేరుందో చూసి అప్పుడు చెప్తా మీ అందరి పని. ఈ రిపోర్ట్స్ ఇంగ్లీష్లో ఉండి చచ్చాయి. ఏ మొక్క ఎక్కడ అంటించాలో ఏంటో. ఏముంది, ఏ పేపర్ మొక్క దేనికి సరిపోతుందో అంటిస్తే సరి. ఏంటి దమయంతి, చిత్తు కాగితాలు అంటిస్తున్నావు? పనేం లేదా? ఈ చిత్తు కాగితాలను అంటిస్తే కొంతమంది పానైపోతుంది. వాళ్ళ బతుకులు ఈ చిత్తు కాగితాల్లో అవుతాయి. ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు దమయంతి. ఒక్కగానొక్క కొడుక్కి ముందు వెనక ఆలోచించకుండా బంధువుల అమ్మాయి కదా అని మనం ఒకదాన్ని కట్టబెట్టాం. అదేమో ప్రేమ పక్షి. శౌర్యని బాబుని వదిలేసి తుర్రుమని ఎగిరిపోయింది. ఇప్పుడు ఆ బాబెవరో తెలియక మనకి మనశ్శాంతి లేదు. ఇంకో దాని మెళ్ళో కోపంతో శౌర్య తాళి కట్టాడు. ఆ ఇద్దరి వల్ల శౌర్య జీవితం నాశనమైపోయింది. అందుకే వాళ్ళిద్దరి సంగతి తేల్చడానికి మొక్కలుగా పోగేస్తున్న ఈ DNA రిపోర్ట్స్ శౌర్య చించేసినవి. దమయంతి, జరిగిందేదో జరిగిపోయింది. శౌర్యనే బాబు తన బిడ్డ అని ఒప్పుకున్నాడు కదా. వాడు జాలితో అన్నాడు కానీ అది నిజమని ప్రూఫ్ లేదుగా. సరే, బాబు సిద్ధు సంపదల కొడుకే అనుకుందాం. అనాథగా వదిలేసి వెళ్తే మనం పెంచుకుంటున్నాం అనుకో, ఏమవుతుంది? చిచి, అలా ఇలా మాట్లాడుతున్నారండి. మనం ఆ సిద్ధుగడి గుర్తును ముద్దడుతూ పెంచాల్సిన కర్మేంటండి? సిద్ధు కొడుకుని ఎందుకలా మెంటల్గా ఫిక్స్ అయిపోయావు దమయంతి? బాబు శౌర్య కొడుకు అయి ఉండొచ్చు కదా. అందుకే నిజమేంటో తెలుస్తుందని ఈ ముక్కల్ని అంటేస్తున్నాను. మన మనవడైతే ఈ ఇంట్లో ఉంటాడు, లేకపోతే అనాథగా ఎక్కడో పెరుగుతాడు. నువ్వు రోజు రోజుకి మరీ దిగజారిపోయి ఆలోచిస్తున్నావు దమయంతి. మీరు ఎన్ననుకున్నా పర్వాలేదు, నేను అనుకున్నదే చేస్తాను. అయినా మళ్ళీ మీకు నాకు గొడవెందుకులే గాని నాకు సాయం చేస్తారా? కొంచెం విషయం ఏమైనా తెచ్చేయమంటావా తాగడానికి? అవసరం లేదు. ఈ మొక్కల్లో విషయం ఏంటో అర్థం కావడం లేదు.
అంటించడానికి సాయం చేస్తారా? నువ్వు చేసే పాపాన్ని సగం నన్ను పంచుకోమంటున్నా, అంతేనా? నా వల్ల కాదు. ఏం పర్వాలేదు, తెల్లవారేలోపు ఎలా అయినా అంటించి తీరుతాను. దిష్టి బొమ్మలా అలా నుంచున్నారేంటి ఆఫీసర్? అఫ్కోర్స్, ఇలా కళ్ళేసుకుని చూస్తే నీకు దిష్టి తగలచ్చు. ఎందుకంటే నువ్వు కుందనపు బొమ్మలా ఉన్నావు. ఏమన్నారు? అదే, నువ్వు రంగులు నేల మీద మాత్రమే కాదు, నీ బుగ్గల మీద కూడా వేస్తూ కొండపల్లి బొమ్మలా కనిపిస్తున్నావు అంటున్నాను. రంగంటిందా? ఇక్కడ ఇక్కడ ఆహా, అక్కడ కాదు, ఇక్కడ 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 అక్కడ. పోయిందా ఆఫీసర్? ఆఫీసర్, అలా నవ్వకపోతే ఎక్కడంటిందో వచ్చి తుడవచ్చుగా. నేనా? మీరు కాకపోతే మీ హెడ్ కానిస్టేబుల్ గారిని వచ్చి క్లీన్ చేయమంటారా? ఎదురుగా ఉన్నది రంగంటుకుందని చెప్పింది మీరేగా. రండి, ఎక్కడంటిందో శుభ్రం చేయండి. ఇలా జనాలు చూసి నవ్వితే ఆడపిల్ల పరువు పోవడానికి కారణం మీరే అవుతారు. అంత భారీ డైలాగులు చెప్పకు, తుడుస్తాను. ఓయ్, నేను ఇంకా తుడవనే లేదు, నువ్వు అలా హోయిలు పోతున్నావేంటి? కితకితలు పెట్టినట్టు అనిపించింది ఆఫీసర్. ఇది కూడా ఉందా? కళ్ళు మూసుకో.
ఎందుకు? అలా కళ్ళు అప్పగించి చూస్తే నాకు ఇబ్బందిగా ఉంది. ఏం చేస్తున్నావు? ముగ్గు రంగు. నిన్ను ముగ్గులోకి దించడానికి రంగేసింది. నన్ను కళ్యాణి చంప మీద దోముందా? లాగి పెట్టి ఒక్కటి పీకితే సంతోషిస్తాను కాని సుతారంగా తాకుతూ సందుగుండా వెళ్లే వాళ్ళందరూ చూసేలా నువ్వు సరసాలాడ్డం చూస్తే నాకు మండుతుందిరా. నువ్వు పొరపాటు పడుతున్నావు అమ్మా. కళ్యాణి మొహానికి రంగు అంటితే తుడుస్తున్నాను. మన మొహాలకి మసిపోసి మేనేజ్ చేసే రకాలు వాళ్ళు. రంగులు అంటుకున్నాయని నువ్వు కంగారు పడక్కర్లేదు. లోపలికి వెళ్ళు. నువ్వేంటమ్మా కొన్ని కథలు చదవటానికి ఎలాగూ వీలు పడదని కళ్ళారా చూద్దామని బయటకొచ్చావా? నా కూతురు సంతోషాన్ని తల్లిగా నేను చూస్తాను. నీ కొడుకు సంతోషాన్ని కూడా చూడలేకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? సూపర్ డైలాగ్ కదా. కొట్టమంటే క్లాప్స్ కొడతాను గాని మీరు వేసిన వేషాలు నాటకాలు నా కొడుక్కి తెలిసిన రోజున నా కొడుకు మాత్రం లాఠీ విరిగేలా కొడతాడు. చూస్తూ ఉండండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటత్తయ్య గారు? ఏంటా మీ అనుపమమ్మ నిన్ను సుఖంగా చూడాలనుకుంటుంది కదా, అది కల్లో కూడా జరగదు అని చెప్తున్నా. ఎలా అంటారా? మీ బిత్తర చూపుల అర్థం అదే కదా. నా కొడుకుని మీ మాయ మాటలతో తిమ్మిని బమ్మిని చేసి DNA రిపోర్ట్స్ ని అరిటాకులా చించేలా చేశారుగా. కాకపోతే 6 ముక్కలు ఎక్కువ. మీరు 3 ముక్కలాట ఆడి శౌర్య మోసపోయేలా చేసినా మీ ఇద్దరి ఆట కట్టించడానికే ముక్కల్ని అంటించుకొని వచ్చాను. అవి ఇవే. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు దమయంతి? అబ్బా అనుపమ, నువ్వు కంగారు పడితే ఎంత ముద్దుగా ఉంటావో తెలుసా నీకు?
అడిగావు కాబట్టి చెప్తున్నాను. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇందులో ఏం రాసుందో చదవమంటాను. ఇంకో కాపీ ఇవ్వమంటాను. అప్పుడు మీకు ఉంటుందమ్మా ఒంగోలు జాతరే.